ముఖ్యంగా ఈరోజు సిపిఐ పార్టీ, సిపిఎం, సిపిఎంఎల్, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఈ యొక్క నిరసన ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక యుద్ధోన్మాద వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ కానీ, లేకపోతే పాలస్తీనా, ఇజ్రాయెల్ కానీ, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించినటువంటి ఈ దాడులన్నీ కూడా వరుసగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మరి ప్రత్యక్షంగా పరోక్షమైనటువంటి భూమిక అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాద యొక్క ఇందులో ప్రధానమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. జరుగుతున్నటువంటి ఘటన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి సహజ సంపదలన్నింటినీ కూడా కొల్లగొట్టేటువంటి ఒక దృశ్యంతో ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాదం ఆయా దేశాలను ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇవాళ సంవత్సరంగా గల పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాడి, అక్కడ మారణహోమం, అదే అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు అనాగరికంగా అమానవీయంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు కానీ, లేకపోతే మరి ఇతర రకాలైనటువంటి అనేక యుద్ధోన్మాద వాతావరణానికి కారణం అమెరికా సాగిస్తున్నటువంటి ఈ యొక్క మరణకాండనే ప్రధాన కారణం. తనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలను, ఆయుధ సంపత్తిని వివిధ మార్గాలకు, దేశాలకు అమ్మడానికి, కట్టబెట్టడానికి ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపిస్తాం. ఇవాళ అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క విషయాల్లో ప్రదర్శన చేసుకుని శాంతి కోసం ప్రయత్నించాల్సింది పోయి కనీసం దానికి ప్రేరేపించే విధంగా అగ్నికి ఆజపోసే విధంగా ఇవాళ మరి అమెరికా మాట్లాడుతున్నటువంటి విషయం అవపడాలి. మరొక వైపున ఇలాంటి వాతావరణంలో ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏం చేస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచ శాంతి కోరే విధంగా అన్ని దేశాలు ఇవాళ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు కానీ, లేదా అమెరికా సంబంధించిన ప్రతినిధులు కానీ, లేదా ఆ దేశ ముఖ్యమైన వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క మరి యుద్ధాన్ని చెప్పగా దాన్ని ప్రేరేపించే విధంగా ఈ చేస్తున్నటువంటి ఘటనలు అనేటువంటిది ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల అనేక రకాల అనర్థాలు ఇవాళ మనకు అవపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క చర్యలన్నింటి కూడా శాంతియుత జీవనం కొనసాగేదిగా మరి చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్. ముఖ్యంగా ఈ దాడులకు బలైన సామాన్యులు, చిన్నపిల్లలు, మహిళలు, శ్రామికులు, శ్రమజీవులు వీళ్ళందరూ కూడా మరి అనేక సంబంధించిన ఘటనల లోపల మృత్యువాత పడుతున్నారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మృత్యువాత పడినటువంటి ఘటన అవపడుతూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు మరి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రపంచ శాంతి వెల్లివిరియాలే, యుద్ధ సంబంధించిన అన్ని రకాల చర్యలను ఆ విధంగా మరి అమెరికా చేస్తున్నటువంటి యుద్ధోన్మాద అమ్మకాలకు సంబంధించిన అనేక రకాల చర్యలను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉంది.